నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి కూతుళ్లను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆయిల్ పామ్ తోటలో పనికి వెళ్లినటువంటి తల్లి సుమలత, కుమార్తె లావణ్య కళ్లలో కారం చల్లి దుండగులు హత్య చేశారు. భూ తగాదాల నేపథ్యంలోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమలత ఆడపడుచులే హత్య చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన క్రమంలో ఆ రోజు రుద్రాక్షి లావణ్య వాళ్ళ తాతయ్య ఆ రోజు అగ్రిమెంట్ రాసి ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి సుమలత తెచ్చిన కట్నం 3 ఎకరాల భూమి, రోడ్డుకు తూర్పు పక్క భూమి, ఇక్కడున్న 6 ఎకరాల భూమి లావణ్యకి, ఇంకొక 4 ఎకరాల భూమి వాళ్ళ రుద్రాక్షి సుమలత వాళ్ళ అత్తకు నాన్నకని చెప్పి తీసిండ్రు. అది 18 సంవత్సరాల క్రితం జరిగిన సెటిల్మెంట్ ఇది. ఈ మొత్తం అప్పటికి ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి. ఈ అనారోగ్య కారణాల వల్ల 4 ఎకరాల భూమి అమ్ముకున్నారు, ఇప్పుడు మొత్తం అమ్ముకున్నారు. ఈ సుమలత వాయిస్ ఏంటంటే మా అత్త నేనే సాదుకుంటా, మా అత్తను మా కాడికి పంపించండి అని చెప్తే ఈ ఆస్తి కోసం ఇప్పుడు వాళ్ళు రానియకుండా ఒక 2 సంవత్సరాల నుంచి వివాదం జరుగుతుంది. లేటెస్ట్గా కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. అయితే ఈ బుక్స్ వచ్చిన తర్వాత ఇంకా మా కోర్టులో ఎటువంటి ఆధారం ఉండదు, పుస్తకాలు మొత్తం అమ్మాయి పేరు మీదకి వచ్చేసినాయని చెప్పి ఈ కార్యక్రమం ఇవాళ ఈ హత్యాకాండ కావించిరు అని చెప్పి భావిస్తున్నాం. మా అక్కని బాగా ఇబ్బంది పెట్టడానికి వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ అల్లా దాంట్లో వీళ్ళు 3 ఆడపిల్లలు, వీళ్ళ ఆడబిడ్డ మొగుళ్ళు, వాళ్ళిద్దరు. మెయిన్ ఆయన ఎంకన్న టీచరు, గవర్నమెంట్ టీచర్, ఆయన పెద్ద ఆయన. ఇంకొక ఆయన ఉండు నడిపాయన, ఆయన పేరు రమేష్ ఎంకన్నా నరసింహ అనేటోడు నల్గొండల ఏదో అధ్యక్షుడు చేస్తాడు ఎరకల సంఘానికి. ఆయన పాత్ర వీడు. ఇక్కడ లోకల్లా మహేష్. వీళ్ళందరూ కలిసి మా అక్క మీద ఇప్పటి నుంచి కాదు, మా బావ చచ్చిపోయినప్పటి నుంచి వీళ్ళని ఎప్పటి నుంచి టార్గెట్ చేస్తారు. మేము వద్దాక నువ్వు మన ఇంటికాడ ఉండే అంటే లేదు, నా బిడ్డ కోసం నేను పోరాడాలని చెప్పేసి. ఇప్పుడు కాదు, ఇది హైకోర్టులో కూడా మొత్తం నడుతూనే ఉంది. దాంట్లో అయితే కలెక్టర్ కాడ, ఇప్పుడు ఆర్టీఓ కాడ, వీళ్ళందరి కాడ అయిపోయింది. హైకోర్టులో నడుతుంది. వీళ్ళ భూమి వీళ్ళు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ కాడికి వచ్చింది. వీళ్ళ అత్త మామ వీళ్ళు పెళ్లి చేసుకున్న కానీ ఎప్పుడైనా సుఖంగా లేదు. అప్పుడు మా అక్కకి ఒక బాబు పుట్టితే మా అమ్మ వచ్చేసరికి అప్పటికి చచ్చిపోయిందని చెప్పేసి అప్పుడు అన్నారు. అదంతా చేసింది. ఫస్ట్ నుంచి కూడా గోళ్ళు ఇబ్బంది పెట్టారు మా అక్కని. వీళ్ళందరూ కలిసి కావాలని చంపారు. కొడుకుండగా అన్ని ఖర్చులు రాయాలన్నీ బిడ్డలు వెళ్ళిపోయినాక తల్లి 3 ఎకరాల భూమి తీసుకుంది. నా పిల్లలకి చేయంగా 3 ఎకరాల తీసుకుంది. 10 లక్షలు దాక్కుంటే కొడుకు తెచ్చినాక ఆ డబ్బులు ఆ దగ్గర ఉంచుకుంది. 2 టాటర్లు ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఈ భూమి కూడా పిల్లకి శాత కౌలెత్తని ఒక కేడ ఇచ్చింది. తర్వాత కౌలు ఇవ్వకుండా ఆమె చేసుకుని తింటుంది. సర్లే అయితే బయలని కూడా మా పిల్ల కూలీలు చేసుకొని పిల్లలు చదివించుకుంటుంటుంది. పిల్లలు చదివించుకుంటుంటే ఇక నా అమ్మ భూమి అమ్ముకుంది, వెళ్ళది కావాలంటే నీ అమ్మ తీసుకుంది. 3 ఎకరాలు తీసుకుంది. ఊరి పెద్ద మనుషులే చెప్పారు. ఊరి పెద్ద మనుషులు చెప్పింది, నీ అమ్మ తీసుకుంది, అమ్ముకుంది. మరి అమ్ముకోలేక దానికి ఇచ్చింది. దాని ముందు ఈ హాలియా పిఎస్ లిమిట్స్ ఇబ్రహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక 2 మహిళలు వాళ్ళని హత్య చేయడం జరిగింది వాళ్ళని. సో దాంట్లో రుద్రాక్షి లావణ్య, రుద్రాక్షి సుమలత వీళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డలు. వీళ్ళని పొలంలో పనిచేస్తుండగా మాకున్నటువంటి ప్రైమరీ మన ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళని స్ట్రాంగులేషన్ చేసి, అంటే మెడకి క్లాత్తోటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా అనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్, తర్వాత వీళ్ళ ఆడబిడ్డలకి ఉన్నటువంటి పంచాయతీ దీనికి కారణమని ప్రైమరీగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా మాకు సీన్కి క్లోజ్ టీము, డాగ్ స్క్వాడ్ వస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వేరే అవుతాయి. తర్వాత మా ఆఫీసర్స్ కూడా అందరూ దీని ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు.